కథ పేరు స్వార్థం అనర్థం. ఒక వర్తకుడు ఒక గాడిద మీద గుర్రం మీద సరుకు వేసుకొని దూర ప్రయాణం చేస్తున్నాడు. గాడిద మీద మోయిరానంత బరువు ఉన్నది. రాను రాను అది నడవలేని స్థితికి వచ్చింది. అప్పుడు గాడిద గుర్రంతో, అన్నా, ఇట్లా అయితే నేను ఇంకెంతో దూరం నడవలేను. నీకు పుణ్యం ఉంటుంది. నా మీద బరువు కాస్త నీవు తీసుకుందు అని బ్రతిమాలింది. దీనికి ఎంతమాత్రం ఒప్పక గుర్రం, నీ బరువు నేనెందుకు మొయ్యాలి, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించవలసిందే అని వేదాంతం చెప్పింది. కొంత దూరం పోయాక బడలికతో గాడిద పడిపోయి చచ్చింది. వర్తకుడు అప్పుడే గాడిద చర్మం ఒలిపించి గాడిద మీద ఉండిన బరువుతో పాటు గాడిద తోలు కూడా గుర్రం మీదనే వేసి తోలుకుపోసాగాడు. ఇప్పుడు గుర్రం మీద మోయిరానంత బరువయింది. అది బలవంతాన కాలు తీసి కాలు వేస్తూ, అయ్యో, ఎంత అనర్థం వచ్చి పడింది. గాడిద అడిగినప్పుడే కొద్దిపాటి బరువును నేను పంచుకొని ఉంటే ఇంత బరువు నా పైన పడదు కదా. గాడిదను చావనిచ్చినందుకు నా చావు మూడేలాగుంది అనుకున్నది.